హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము లాస్ట్ 20 డేస్ అంటే మనకి ఇంకొక 20 డేస్లో ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్ ఉంది. వాటికి ఇంగ్లీషు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒక సిస్టమేటిక్ వేలో ప్రిపేర్ అవ్వాలి. మీరేంటంటే చాలామంది కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ టైం పెట్టేస్తావు, టైం వేస్ట్ చేసుకొని ఇటువంటి చిన్న చిన్న సబ్జెక్ట్స్ అంటే ఇంగ్లీష్ చిన్న సబ్జెక్ట్ అనట్లేదు, మనకి ఈజీగా ఈజీ వేలో టైం మనకి ఎక్కువ ఉండి మార్కులు మనకి ఎక్కువ తెచ్చుకునే సబ్జెక్ట్ ఉందంటే అది ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేస్తూ మార్క్స్ ఎక్కువ కోల్పోతూ ఉంటారు. మీకు కొంతమందికి ఇంగ్లీష్ అంటే భయం వల్ల కూడా మనం దీని జోలి వెళ్ళము. సో అలాంటి వాళ్ళకి ఈ 20 డేస్ ఈ 20 డేస్ కనుక మనము జాగ్రత్తగా నేను చెప్పినట్టు చేస్తే మీకు మీ బేస్ మార్క్స్తో 15 మార్క్స్ ప్లస్ వస్తాయి. ఇప్పుడు మీ బేస్ మార్క్స్ ఒక 10 యావరేజ్గా వస్తున్నాయి అంటే మీకు 25 ప్లస్ తెప్పించే బాధ్యత నాది. ఇప్పుడు చూద్దాం రండి ఎలాగో. ఇప్పుడు ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ మనకి ఒక సిస్టమేటిక్ వే కావాలి. సిస్టమేటిక్ వే అంటే ఏంటి అంటే ఫస్ట్ మీరు ఒక సిలబస్ మొత్తం ఒక పేపర్ మీద రాయండి. నేను సిలబస్ కూడా చెప్పాను, టాపిక్స్ చెప్పాను. అంటే సిలబస్ అంటే మొత్తం సిలబస్ కాదు, సిలబస్లో టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్, స్కోరింగ్ టాపిక్స్, ఇంకా అవి కన్ఫామ్గా వచ్చే టాపిక్స్. అన్నీ వస్తాయి, నేను దాని గురించి మాట్లాడలేదు. కాకపోతే మెయిన్ టాపిక్స్ ఉంటాయి కదా, వాటి నుంచి అవి మొత్తం రాశాను, మీకు అవి కూడా చూపిస్తాను. కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ షాట్ కాకపోతే రాసుకోండి. నేను చేయాల్సింది ఇది, నాకు ఒక టాస్క్ లాగా రాసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే రాసుకుంటాను, నేను చూపిస్తాను. ఇగో ఉంది, నేను మళ్ళీ చూపిస్తాను, దాని గురించి మళ్ళీ చెప్తాను నేను క్లియర్గా. ఫస్ట్ మీరు ఇప్పుడు డైలీ ఫర్ సపోజ్ ఇక్కడ క్లోజ్ టెస్ట్ ఉంది, మనకి క్లోజ్ టెస్ట్ మీద వీడియో చూడండి. ఫస్ట్ వీడియో చూడండి దాని మీద. ఇప్పుడు మనకి క్వాంట్ చూసుకుంటే మనకి డైరెక్ట్గా చేయలేం. ఫస్ట్ మనం బేస్ వీడియో ఒకటి చూసి తర్వాత దాని మీద క్వశ్చన్స్ చేస్తాం, ప్రాక్టీస్ సేమ్ లైక్ దట్ అలానే చేయాలి ఇది కూడా. ఎలా అంటే ఫస్ట్ ఒక బేస్ టాపిక్ తీసుకుంటాం, అంటే క్లోజ్ టెస్టే తీసుకున్నాం, ఎవరో ఒకరిది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ నేమ్స్ కూడా చెప్తాను, నేను చెప్పాను బట్ మీ ఆప్షన్కి వదిలేస్తా, అది కూడా మళ్ళీ చెప్తాను దాని గురించి. ఫస్ట్ మీరు ఆ వీడియో ఒకటి చూడాలి, క్లియర్గా చూసి దాని మీద ఒక టాపిక్ టెస్ట్ రాయాలి. టాపిక్ టెస్ట్ రాస్తే మీకు అందులో ఫ్లాస్ ఏమున్నాయి ఇన్డెప్త్ వెళ్ళిపోతారు మీరు. దాంతోపాటు ఈ 20 డేస్ మీరు ఖచ్చితంగా ఎడిటోరియల్ చదవాల్సిందే. ఎందుకు నేను ఇంత స్ట్రాంగ్గా దాన్ని పాయింట్ చేసి చెప్తున్నానంటే ఇది ప్రిలిమ్స్ కాదు. ఎడిటోరియల్ చదవకుండా వెళ్తే అయిపోయేది ఈ సెక్షన్ కాదు. ఎడిటోరియల్ చదవటం వల్ల ఒకటి బెనిఫిట్ ఏంటంటే వొకాబులరీతో పాటు ఇంకా మెయిన్ ఏంటంటే మనకి రీడింగ్ స్పీడ్ పెరిగిద్ది. మెయిన్స్లో ఏంటంటే లెంత్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎర్రర్ స్పాటింగ్ ఉంది, మీకు డైరెక్ట్గా ఇస్తున్నారు ఎర్రర్ స్పాటింగ్, లేకపోతే డైరెక్ట్గా సింగిల్ బిట్ ఇచ్చి అందులో ఎక్కడ ఏబిసిడిని మనకి కట్ చేసి ఇస్తున్నారు. అలా ఇవ్వట్లా, మనకి ఎలా ఇస్తున్నాడు మెయిన్స్లో 5 సెంటెన్సెస్. 5 సెంటెన్సెస్ ఇచ్చి అందులో ఎర్రర్ లేనిదో లేకపోతే ఎర్రర్ ఉన్నదో ఏదో ఒకటి కనిపెట్టమంటాడు. ఇన్ని ఎలా చదువుతారంటే ఇలాగా మనకి రోజు ఎడిటోరియల్ చదివే అలవాటు ఉంటే మీకు స్పీడ్గా అర్థమైద్ది. ఫస్ట్ మనకి వారి యొక్క బేస్ కాన్సెప్ట్ అర్థమైద్ది, మనకి ఆర్సీకి మెయిన్ ఉపయోగపడుద్ది. వాటితో పాటు ఇట్లాంటి టాపిక్స్, ఇప్పుడు క్లోజ్ టెస్ట్ ఉంది, ఎంత ఫాస్ట్ చదవాలి మనం, ఒక్కోసారి పెద్దగా ఇచ్చేస్తాడు. ఒక 200 వర్డ్స్ ఉన్న క్లోజ్ టెస్ట్ కూడా ఇస్తాడు మెయిన్స్లో. అట్లాంటివి ఇచ్చినప్పుడు మీరు ఎడిటోరియల్ చదవకపోతే అవ్వదు, చాలా టైం తినేసిద్ది. సో వాటి కోసము 100% మీరు ఎడిటోరియల్ చదవాల్సిందే. 1 అవర్ ఎక్కువ వద్దు, 1 అవర్ కూడా వద్దు, 30 మినిట్స్ అట్లీస్ట్. 30 మినిట్స్ చదవండి. దాంట్లో వొకాబులరీ ఉంది, నేను చెప్పే ఛానల్ కూడా ఇంగ్లీష్ మాధ్యం, చూడండి. అది మనకు ఎవరో తెలియదు కానీ వాళ్ళ కంటెంట్ బాగుంది కాబట్టి మనం వాళ్ళని చెప్తున్నాం. వాళ్ళది ఒకసారి చూడండి, వాళ్ళు మొత్తం నీట్గా పెడతారు. దాంట్లోనే టెస్ట్ ఉంటుంది అవసరం అయితే. ఆర్సీ మీద టెస్ట్ ఉంటుంది, చెయ్యండి. అవి చేస్తే ఈ 20 డేస్ కష్టపడాల్సిందే మనం. వాటితో పాటు మనకి 120 రూల్స్ బై నిమిషా బన్సాల్ మ్యామ్ అని ఒక వీడియో ఉంటుంది. వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో అయిన తర్వాత చూడండి. ఎందుకు ఈ వీడియో అంటే యాక్చువల్గా నేను రూల్స్ ప్రమోట్ చేయను, అసలు ఆ రూల్స్ అనేది లేకుండానే అయిపోయిద్ది అనేది నా సిద్ధాంతం. నేను ఫాలో అయ్యేది కూడా అదే. బట్ ఎందుకు చెప్తున్నానంటే కొన్ని టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అని చెప్పను కానీ ఒక 50% ఒక 100 టైమ్స్ మనం యావరేజ్ తీసుకుంటే ఒక 50 టైమ్స్ ఇలా జరుగుతుంది. ఏంటంటే ఒకటి కాంటెక్స్ట్గా తెగిపోద్ది మ్యాక్సిమం. బట్ కొన్ని టైమ్స్ ఏంటంటే కాంటెక్స్టువల్గా కూడా మనకి సెట్ అవ్వట్లేదు. అవి రూల్స్ తెలిస్తేనే
ఎగ్జాక్ట్ 100% మనం షూర్ ఉంటాం. ఓకే, ఆ రూల్స్ మనం కొట్టాలి అంటే ఈ రూల్స్ వీడియో చూడాల్సిందే. ఓకే, వితౌట్ రూల్స్ చేయొచ్చు, బట్ మనం విత్ రూల్స్ వెళ్తే మాత్రం ఇది ఎక్స్ట్రీమ్ అయిపోద్ది. మనకి ఫస్ట్ రూల్స్తో వెళ్తాము, రూల్స్తో తెగకపోతే కాంటెక్స్ట్ చూస్తాము. సో ఇక్కడ తెగకపోతే 100% కాంటెక్స్ట్లో అయిపోద్ది. ఒక్కోసారి ఏంటంటే కాంటెక్స్ట్లో చూస్తేనే వచ్చేస్తుంది. ఒకవేళ కాంటెక్స్ట్లో తెగకపోతే మ్యాక్సిమం అయిపోద్ది. కాంటెక్స్ట్లో తెగకపోతే అక్కడ రూల్ అప్లై చేయాల్సి వచ్చింది. ఆ రూల్ మనం అట్లాంటి బిట్స్ వదిలిపెట్టకూడదు అంటే మనం ఇక్కడ రూల్స్ చూడాల్సిందే. ఓకే, ఇది 11 hours క్లాస్ ఉంటుంది. ఓకే, మరి అంత అంటే అవసరం లేదు, అంటే అంత పెద్ద వీడియోనా అని మీరు అనుకోవచ్చు. బట్ మీరు డైలీ కనుక ఒక 10 రూల్స్, ఓకే 10 రూల్స్ చూస్తే, అంటే ఒక టైం సెట్ చేసుకొని 10 రూల్స్ కనుక మీరు చూస్తే మనకు ఒక 10 to 12 daysలో అయిపోతుంది. ఓకే, సో డైలీ చూడండి వీడియోని, ఒక 10 రూల్స్ టార్గెట్ పెట్టుకొని చూస్తే సరిపోతుంది. ఇక్కడ టాపిక్ టెస్ట్ అనేది మీకు దగ్గర ఒకవేళ ఉంటే రాయండి, మంచిది. ఒకవేళ లేదు అంటే మనం ఎలాగో ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ రాస్తాం కాబట్టి డైలీ, సో వాటిల్లో ఈ రూల్స్ అనేవి మనం నేర్చుకున్నట్టు అప్లై చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా. ఇది ఎలాంటిదంటే, అంటే ఈ ఇంగ్లీష్ అనేది ఎలాంటిదంటే ఇట్స్ ఏ బటర్ఫ్లై ఎఫెక్ట్. మీకు తెలిసే ఉంటుంది కదా బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే. ఇక్కడెక్కడో బటర్ఫ్లై స్వింగ్ చేస్తే అక్కడెక్కడో వర్షం పడిద్ది అంటారు కదా. సో అట్లాంటిది నాకు తెలిసి ఇంగ్లీష్. ఎలా అంటే అది అంటే నిజంగానే వర్షం పడిద్ది అని కాదు. ఏంటంటే ఆ వేవ్స్కి, ఆ బటర్ఫ్లై స్వింగ్ చేసే వేవ్స్కి ఒక్కదానికి ఒకటి జోడించుకుంటూ ఎక్కడ దాకో వెళ్ళి అవి పెద్దవి ఒక చాట వర్షం పడిద్ది అని అర్థం. సో ఇది కూడా మీరు చిన్నవి, ఓకే, ఇక్కడ చిన్నగా ఒక్కో టాపిక్ చూస్తూ చిన్నగా రీడింగ్ చేస్తూ ఈ రూల్స్ చూస్తూ ఉంటే ఇవి ఈవెన్చువల్లీ ఒకదాని ఒకటి జోడించుకొని సో ఒక్క టైంలో వర్షం పడిద్ది. ఓకే, అంత పెద్దగా అయ్యిద్ది. ఓకే, సో ఇది నేను చెప్పేది. ఇక్కడ మనం సిలబస్ చూద్దాం ఫస్ట్. ఏమేమి టాపిక్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఆర్సీ మీకు తెలుసు, ఈ మనం డైలీ కనుక ఎడిటోరియల్ చదివితే చాలు, అసలు ఆర్సీకి మీరు ఎక్స్ట్రా ఏం చేయక్కర్లా. ఓకే, అందులో మనకి మ్యాక్సిమం అయిపోద్ది. ఇక్కడ క్లోజ్ టెస్ట్, ఓకే, క్లోజ్ టెస్ట్ ఒకటి, పారాజంబుల్ ఒకటి. ఓకే, ఈ రెండు హై స్కోరింగ్ అనమాట. మీకు మినిమం టు మినిమం ఒక 9 to 10 మార్క్స్ వరకు వస్తాయి ఇవి. క్లోజ్ టెస్ట్ 4 వేసుకున్నా కూడా పారాజంబుల్ కన్ఫామ్గా 5 ఇస్తున్నాడు కదా. ఓకే, సో ఇక్కడే 10 మార్క్స్ వస్తున్నాయి. మనకు ఆర్సీలో నుంచి ఒక 15 వస్తాయి. ఇక్కడే 25 మార్క్స్ అయిపోతున్నాయి. ఓకే, గేమ్ ఓవర్. బట్ కాకపోతే మనకి గ్రామర్ ఈజీగా వస్తాయి. ఓకే, స్వాప్ లాంటివి, ఇడియమ్స్. ఓకే, ఇడియమ్స్ మొత్తం పెట్టకపోయినా అట్లీస్ట్ వాడు ఒక 3 ఇస్తే ఒక 2 అయినా పెట్టగలం. ఓకే, అది ఇట్లాంటి ప్రాక్టీస్ చేస్తేనే అది కూడా. ఓకే, మామూలుగా అయితే ఒకటి ఇది అండ్ 1 word సబ్స్టిట్యూషను, ఇట్లాంటివి ఫిల్లర్స్ పెట్టగలము. ఓకే, ఇవి ఏంటంటే డైలీ ఈ ఒక వీడియో చూడండి ఫుల్గా, వీటికి రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్తో ఈ వీడియో ఒకటి చూడండి. ఓకే, ఇక్కడ రీఅరేంజ్మెంట్ సెంటెన్సెస్, PQRSలు అంటాం కదా ఇవి. ఇది యాక్చువల్గా పారాజంబుల్స్ చేసేటప్పుడే మనకి ఇది వచ్చేస్తుంది, సపరేట్గా ఏం చూడట్లేదు. బట్ అవైలబుల్ ఉంటే వీడియో చూడండి. ఇక్కడ ఎర్రర్స్ ఎలా ఇస్తున్నాడు ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఇవ్వట్లా. ఓకే, ఫుల్ సెంటెన్స్ ఇస్తున్నాడు. ఫుల్ సెంటెన్స్లు ఇచ్చేసి 5 సెంటెన్స్లు ఇస్తున్నాడు. 5 సెంటెన్స్లు ఇచ్చి అందులో కరెక్ట్ 1 లేకపోతే రాంగ్ 1 ఒకటి బయటకు తీయండి. ఓకే, ఆల్ ఆర్ కరెక్ట్ ఉంటే, సో ఇట్లాంటివి ఇస్తున్నాడు. ఇట్లాంటివి చేయాలి అంటే మనకి టైం టేకన్ అయ్యిద్ది. సో దానికోసమన్నా మనము ఫస్ట్ మనకి రూల్ తెలియాలి కదా. ఓకే, రూల్స్ తెలియాలి. మనకి ఎర్రర్స్ చేయాలంటే ఎర్రర్ ఎక్కడ వస్తుందో మనకు తెలిస్తే, బట్ ఇట్స్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్. అంటే ఎర్రర్స్ అలాంటివి ఇచ్చినప్పుడు టైం టేకింగ్ ప్రాసెస్. బట్ ఈవెన్ దో ఈజీగా ఉంటాయి అవి కూడా కొన్ని. ఓకే, ఆర్ఆర్బీ క్లర్క్ కాబట్టి అంత టఫ్ అయితే ఉండదు, నాకు తెలిసినంత వరకు ఈజీగా వస్తుంది. ఇవి మొత్తం ఒక నోట్ చేసుకోండి. రోజుకొకటి టార్గెట్ పెట్టుకోండి. క్లోజ్ టెస్ట్ ఈరోజు వీడియో చేసాము. నెక్స్ట్ ఎడిటోరియల్ చదివామా, అరగంట చదివేసాం. రూల్స్ ఈరోజు ఒక 1 hour వీడియో చూసాం, అయిపోయింది. సో డైలీ మీరు 2.5 to లేకపోతే 2.5 to 3 hours 3 hours పెట్టాల్సిందే. ఓకే, పెడితేనే 25+ మార్క్స్ ఈజీగా వస్తాయి ఆర్ఆర్బీ క్లర్క్లో. ఇక్కడ వర్తేనా అంటే ఇంత టైం అసలు పెట్టాలా మనకి ఇంగ్లీష్ కంటే? ఎస్. ఓకే, నా ఆన్సర్ అయితే ఎస్, పెట్టాలి. కట్ ఆఫ్ చూస్తే నేను ప్రతిసారి చెప్తా 110 అన్నా మినిమం ఉంటుంది అని, వితౌట్ ఎనీ కేటగిరీ. సో అన్ని మార్క్స్ మనకి తెచ్చుకోవాలి అంటే 20 to 25 మార్క్స్ మనం ఇందులో టార్గెట్ చేస్తేనే మనకి వస్తాయి అన్ని మార్క్స్. ఓకే, సో ఈజీ అయ్యిద్ది.
అంటే అనవసరంగా మార్క్స్ పోగొడతాం మనమే. సో కొంచెం టైం పెట్టండి దీనికి కూడా. ఎట్లయితే మీరు కరెంట్ అఫైర్స్కి అంత టైం వేస్ట్ చేసే బదులు, ఓకే నేను చూడొద్దు అనట్లేదు, బట్ స్టిల్ కొంతమంది ఎక్కువ టైం పెట్టేసి అవి అర్థం కాక రాక, ఓకే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి, కొంచెం టైం పెట్టండి. అట్లీస్ట్ 2 hours అన్నా మనకి ఇంగ్లీష్కి పెడితే ఓకే, ఆ టైంని ఏదో ఒకటి చేయొచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.